వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు చేప ముక్కలు ఫ్రై చేస్తున్నాను. ఇవి 2 కేజీల చేప ముక్కలు. మనకి ఎన్ని కావాలైతే అన్నీ ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేను చేప ముక్కలు శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. చక్కగా ఎన్ని రోజులైనా అలా ఉంటాయి ఫ్రిడ్జ్లో. అవి తీసుకొని ఇప్పుడు 4 ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్యాన్ పైన ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెమే ఆయిల్తో సరిపోతుందండి. ప్యాన్ పైన ఫ్రై చేస్తాను ఒక 4 పీసెస్. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్ మీద ఆయిల్ వేస్తున్నాను. చూడండి, టేబుల్ స్పూన్స్తోనే వేస్తేనే సరిపోతుంది. ఇలా ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలండి. చూడండి, ప్యాన్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం మాత్రమే ఆయిల్ వేసుకోవాలి.
ఒక 2 నిమిషాలకి అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, మాడకుండా చూసుకోవాలి. చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే, ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పాలి, పక్కకు తిప్పాలి, మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఇటు తిప్పాలి. అలా వేయించుకోవాలండి చేప ముక్కలన్నీ. చూడండి చేప ముక్కలు వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను తిప్పుతున్నాను చూడండి. ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి, ఇలా తిప్పి వేసుకోవాలి. ఇటు పక్కన తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఇటు పక్కన కూడా బాగా వేగుతాయండి. ఇటు పక్కన కూడా 2 నిమిషాలు వేయించుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటా వేగే అంతవరకు వేయించుకోవాలండి చేప ముక్కలు. మళ్ళీ ఇటు వేగిన తర్వాత అటు తిప్పాలి. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి మళ్ళీ తిప్పాను నేను. ఇలా వేగుతూ ఉన్నాయి కదా, వేగిన తర్వాత తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకుంటా చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ బాగా ఎక్కువ వేసి దేవేస్తే కనుక టేస్ట్ అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి చేప ముక్కలు. చూడండి చేప ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇంకా మార్చే వరకు వేయించుకోకూడదు, ఇలా వేయించుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. చేప ముక్కలు వేగిపోయినాయండి. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. మనకు కావాల్సినన్ని ముక్కలు వేయించుకోవచ్చు ఇలా చేస్తే కనుక. ఫిష్ ఎప్పుడు తెచ్చుకున్నా చాలా ఎక్కువ ఫిష్ తెచ్చుకుంటే ఇలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా, ఒక వారం రోజులైనా ఉంటుందండి బాగా ఫిష్. చాలా అద్భుతంగా తినొచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 ముక్కలు తీసుకొని వేయించుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తాను. ఇంకా ఇలా చేస్తే కనుక ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదండి. ఆయిల్ వేస్ట్ అవ్వదు. మన ఆరోగ్యానికి చేపలు తినడం చాలా మంచిదండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే కనుక మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తూ ఉంటాయండి. ఇంకా
లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ అండి, బాయ్. ఇలా అద్భుతంగా చేసుకోండి మీరు కూడా చేపలు ఫ్రై.